క్లైవ్యమాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణుడు పలికెను, క్లైబ్యం మాస్మగమః, బలహీనతకు లోనవకు. పార్థ, ఓ పార్థ, కుంతిపుత్రుడా అర్జున, నా ఎతత్వయి ఉపపద్యతే, నీకు ఇది తగదు. క్షుద్రం, తక్కువ స్థాయి. హృదయ దౌర్బల్యం, హృదయపు బలహీనత. త్యక్త్వా, విడిచి. ఉత్తిష్ఠ, లేచి నిలబడు. పరంతప, శత్రువులను సంహరించే వీరుడా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు అర్జునుని మరింత బలంగా మందలిస్తున్నాడు. పార్థ, నీలో ఈ బలహీనత అసలు తగదు. ఇది నీ యోధ ధర్మానికి విరుద్ధం. ఈ నీచమైన హృదయ బలహీనతను విడిచి, ఓ శత్రు సంహారకుడా, లేచి యుద్ధానికి సిద్ధమవు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. మొదటి 2 శ్లోకాలలో కృష్ణుడు అర్జునుని ప్రశ్నించాడు, ఈ బలహీనత నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇప్పుడు ఈ శ్లోకంలో స్పష్టంగా ఆదేశిస్తున్నాడు, అర్జున, నువ్వు యోధుడివి, నీలో బలహీనత ఉండకూడదు, ధైర్యంగా లేచి యుద్ధం చేయాలి అని. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.